ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావానికి వచ్చిన ప్లేస్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుండి చాలా దూరం నుంచి వచ్చారు. సో మనతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, అసలు ఈ పార్టీపై అభిప్రాయం ఏంటి, ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుండి వచ్చారమ్మా? నాగోల్ నుంచి వచ్చినామండి. ఈరోజు ఇక్కడ పార్టీ నిర్వహిస్తున్న ఇప్పుడు అక్క కొత్తగా పార్టీ ప్రారంభిస్తుంది కాబట్టి అక్కను కలవడానికి మా పిల్లలతో పాటు వచ్చాము. మేము అక్క కోసం సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. అక్క వైద్యం కోసం మాకు కూడా సపోర్టు చేస్తుందని మేము ఒక ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రీగా చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అక్క ఈ పోరాటం చేస్తుంది కాబట్టి అక్క ఫలితం సాధించాలని కోరుకుంటున్నాం. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు నూతన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సేన ప్రకటించడం నిజంగా మేము తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి చురుకుకేంది చాలా కష్టపడి ఆర్థికంగా అన్నీ నష్టపోయి మేము తెలంగాణ సాధించుకున్న తర్వాత మాలాంటి కార్యకర్తలకు దాంట్లో గుర్తింపు లేకపోవడం, ఇవన్నీ కూడా కార్యకర్తల బాధలన్నీ కూడా అక్కగారి దృష్టికి పోయి అక్క కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా నిలదీసి అడిగింది. కార్యకర్తలకు నిజమైన న్యాయం జరుగుతలేదు, కష్టపడ్డ కార్యకర్తలకు అనేది చాలా సందర్భాల్లో రావడం వల్లనే ఇప్పుడు ఉద్యమంలో కష్టపడ్డ కార్యకర్తల కొరకే ఈరోజు పార్టీ పెట్టిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కవితక్క పార్టీ స్థాపించడం శుభోదయం, శుభకరం. అందరికీ కూడా కవితక్క అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ పార్టీని ప్రజల్లోకి ప్రజలను చైతన్యవంతం చేసి నిజంగా మన తెలంగాణ నిజమైన తెలంగాణ వచ్చిందని నిరూపించుకుంటాం. ఖచ్చితంగా అక్కను ముందుకు తీసుకెళ్తాం. అక్కతోటి మేము కూడా ప్రజల్లో ముందుకెళ్ళి పార్టీని బ్రహ్మాండమైన అధికార పార్టీ దిశకు తీసుకెళ్తామని కోరుచున్నాను. తెలంగాణ బంజారా జాగృతి నుంచి వచ్చినాము, వికారాబాద్ డిస్టిక్ నుంచి. కవిత మేడంతో మేము ఫస్ట్ నుంచి జాయిన్ అవుతున్నాము. ఇప్పుడు మాకు కవిత మేడం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచే ప్రభుత్వం కేసీఆర్ తరఫున కూడా చాలా హెల్ప్ అయింది. వికారాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాము. వికారాబాద్ జిల్లా వికారాబాద్ డిస్టిక్ నుంచి దారూర్ మండల్ మాది, జిడిగడ్డ తండ నుంచి. కవిత మేడంతో తెలంగాణ కవిత మేడంతో తోడుగా ఉంటామన్నట్టు ఫస్ట్ మేడం దగ్గర ఎప్పుడు రాలేదు, ఇప్పుడు జాయిన్ అవుతున్నాము. మేము పార్టీలో జాయిన్ అయినాము. అందుకని మేడం మాకు కూడా సాయం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. వారికి పరమమిత్రత అయింది. ఈ యొక్క పార్టీ ఆవిర్భావ ముహూర్తము చాలా విశేషంగా ఉంది. తప్పనిసరి దీని ప్రభావం పడి జనంలో ఆకర్షితులై తప్పనిసరి సీఎం అవుతుందని మా ఆకాంక్ష. నేను తెలంగాణ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుని, బీఆర్ఎస్ సీనియర్ లీడర్. కవిత పార్టీ ఏర్పాటు మీద కవిత పార్టీ ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణం ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిస్సారమైన పరిపాలనతోని తాను ఇచ్చిన హామీలు నిర్వీర్యం కావడంతో ప్రజలంతా వేరే పార్టీకి చూశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమో చేస్తారనుకుంటే బీఆర్ఎస్ కూడా హామీలను పక్కన పెట్టి కేసీఆర్ని కలవకుండా చేసి ఆడబిడ్డని చూడకుండా కూడా మన కవితక్కను బయటకు పంపడంలో చాలామంది బాధపడ్డారు. దాంతో ప్రజల్లో ఒక విపరీతమైన కోపం, ఉద్రేకం వచ్చేసి కవితక్క పార్టీ అభిప్రాయం ఎప్పుడు చేస్తా అని దాంతో వచ్చి ఇంకో శుభసూచకం ఏంటంటే మాకు టీఆర్ఎస్ పార్టీ అని పేరు దక్కడము మొట్టమొదటి విజయము. దీంతోనే కవితక్క విజయం ఖాయమవుతుందని మేము భావిస్తున్నాము. అది కొమ్మటిపల్లి. ఎక్కడికి వచ్చినా? కొమ్మటిపల్లి, లింగంపేట మండలం. ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినా. ఇక్కడ అయితే మరి కవితక్క పార్టీ మంచిగా ఏర్పాటు ఉంది. కవితక్క పార్టీ మంచి ఏర్పాటు ఉంది. మంచిగానే ఉంది. ఓకే, మరి ఇక్కడ
మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది అసలు? మేము వచ్చి గంటన్నర అవుతుంది. అంటే మీరు కరెక్ట్ సమయానికి అందిరా? సాయంత్రం ఎట్లా అనిపిస్తుంది అంటే కవిత కొత్త పార్టీ పెట్టింది కొత్త కదా? పార్టీ పెట్టింది. పాత ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అప్పుడు అనౌన్స్ చేశారు. సో అదే తరహాలో ఇప్పుడు కవితక్క కూడా అంటే టీఆర్ఎస్ఏ అని చెప్పింది కదా. అప్పుడేమో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి వేరే పార్టీ పెట్టింది కదా. ఈ పార్టీ పేరు ఏమిటో నాకు తెలుస్తలేదు కానీ ఈ పార్టీ మంచి రాష్ట్ర సేన పార్టీ మంచిగానే ఉంది. మంచిగా ఉంది. ఓకే, అంటే మీ విద్య వైద్యం అని చెప్పేసి అంటే పిల్లల గురించి ఉచిత వైద్యం అందాలని చెప్పేసి మాట్లాడింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అభిప్రాయం మంచిగానే ఉంది. మీటింగ్ మంచిగా పెట్టింది. ఈ సభ మంచిగా జరిగింది. ఇది మంచిగా ఉంది కవితక్కది. ఇక మాకు రేవంత్ రెడ్డి చేసిండు, కుక్కలతో నిస్తారు చేసిండు. రేవంత్ రెడ్డిది ఏం బాగాలేదు. తెగిపోయిన షెల్టర్ పోస్తలేడు, తెగిపోయిన రోడ్లు పోస్తలేడు, వాడంతా సత్యనారాయణ చేస్తుండు. ఇది కవితక్క పార్టీ, ఇది ఇంతపూర్తి ఏర్పాటు మంచిగా జరిగింది. ఇంతపూర్తికి ఎప్పటికీ నడవాలనిపిస్తుంది మాకు కూడా. మీరు అంటే సపోర్ట్ చేస్తున్నారా? మరి చేయాలనిపిస్తుంది. ఇప్పుడు చేయాలనిపిస్తుంది చూసిన వద్దుగా.